వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రైతులు బత్తాయి సాగులో మెలకువలు, మార్కెటింగ్ విధి విధానాలు తెలుసుకోవాలన్న జిల్లా కలెక్టర్. గూండాల మండలం మరిపడిగ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బిఎం నాయుడు మాతృమూర్తి అయిన కీర్తిశేషులు పాల వెంకటరమ్మకు నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి వెల్లడి. ఎర్రగుంటపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిర ప్రారంభం. దివంగత గోలి నరసింహారెడ్డి మరియు గోలి కృష్ణముల జ్ఞాపకార్థం ఏర్పాటు. న్యాయవాది నరేష్, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శకులు కట్ట అనంత్ రెడ్డి, మందా నాగేష్ డిమాండ్. అంగరంగ వైభవంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు దేవతాహ్వానము, ధ్వజారోహణము సాగాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సన్మానము. సన్మానించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహావిష్కరణ. మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగళి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో. ఆలేరు పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించిన కౌన్సిలర్లు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ర్యాలీ. ప్రతి ఒక్కరూ ధర్మం కోసం పనిచేయాలన్న హిందూ వాహిని సభ్యులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి బత్తాయి సాగు ద్వారా అధిక లాభాలు ఆర్జించి బత్తాయి సాగులో మెలకువలు, మార్కెటింగ్ విధి విధానాలు, అధ్యయనాలు, క్షేత్రస్థాయి సందర్శనలు చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలోని ఉద్యాన పరిశోధన కేంద్రంలో బత్తాయి రైతులతో నాబార్డు సహకారంతో ఏర్పాటు చేయనున్న రైతు ఉత్పాదక సంస్థలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి బత్తాయి సాగు ద్వారా అధిక లాభాలు ఆర్జించేందుకు బత్తాయి సాగులో మెలకువలు, మార్కెటింగ్ విధి విధానాలు, అధ్యయనాలు, క్షేత్రస్థాయి సందర్శనలు చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గురువారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలోని ఉద్యాన పరిశోధన కేంద్రంలో బత్తాయి రైతులతో నాబార్డు సహకారంతో ఏర్పాటు చేయనున్న రైతు ఉత్పాదక సంస్థలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లా బత్తాయి సాగుకు ఒకప్పుడు మంచి పేరు పొందిందని, అయితే కాలానుగుణంగా వివిధ కారణాల వల్ల జిల్లాలో బత్తాయి సాగు 41,000కు పడిపోయిందని అన్నారు. ఇందుకు గల కారణాలను తెలుసుకోవడమే కాకుండా బత్తాయి మార్కెటింగ్ విధానాలు ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా జిల్లాలోని బత్తాయి రైతులందరూ భూసార పరీక్షలను చేయించుకోవాలని చెప్పారు. బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సంఘటిత రైతు ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా మార్కెటింగ్ అలాగే లాభాలు పొందేందుకు నాబార్డు సహకారం అందించేందుకు ముందుకు రావడంతో రైతు ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేసుకొని వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవాలని కోరారు. కొండా లక్ష్మణ్ బాబూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో బత్తాయి రైతుల సమస్యలపై పూర్తి స్థాయిలో విపులాత్మక నివేదిక రూపొందించాల్సింది ఉందని తెలిపారు. కొండమల్లపల్లిలోని ఉద్యాన పరిశోధన కేంద్రంలో నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించాలని, అలాగే ఇతర సమస్యలను పరిష్కరించి రైతులకు ఉపయోగపడేలా చూడాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలోని బత్తాయి రైతులకు సరైన మొక్కలు లేకపోవడం, మొక్కలకు అందించే ఎరువులు సరిగా వాడకపోవడం, పంట అమ్ముకోవడంలో ఇబ్బంది, వాటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆర్గానిక్ ఫర్టిలైజింగ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ కిరణ్ కుమార్, నాబార్డ్ సిజిఎం గణపతి, ప్రొఫెసర్ ఆరిఫ్ ఖాన్ తదితరులు మాట్లాడారు.
ఈ సందర్భంగా బత్తాయి రైతులు గుర్రం శ్రీనివాసరెడ్డి, పద్మారెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు మాట్లాడుతూ బత్తాయి అమ్ముకోవడానికి ఉన్న సమస్యలను తొలగించాలని, మార్కెట్ స్వేచ్ఛగా బత్తాయి అమ్ముకునేలా చూడాలని, బత్తాయికి ప్రత్యేకంగా సూచనలు సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేయాలని కోరారు. నాబార్డు DDM వినయ్ కుమార్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు రాజాగౌడ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి, ఉద్యాన శాఖ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం మరిపడిగ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరిపడిగ గ్రామ యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం మరిపడిగ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరిపడిగ గ్రామ యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. హిందూ మతాన్ని కాపాడుతూ కులాలకు మతాలు అతీతంగా పరిపాలన చేసిన వ్యక్తి అని అన్నారు. శివాజీ ఆశయాలను తీసుకొని గ్రామాల్లో గ్రామాభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడెపు కుమార్, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డెం సంజీవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసరపు యాదగిరి గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, సుభాష్, దయాకర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. ముద్దుబిడ్డగా జాతి గౌరవంతో పాటు పరమస్తస్తులను కూడా గౌరవించి పరిపాలన సాగించినటువంటి వీర యోధుడు ఛత్రపతి శివాజీ. ఫిబ్రవరి 19, 1630లో జన్మించి అంటే ఈనాటికి 396వ జయంతి సందర్భంగా ఆయన ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకోవడం, ఆయన స్ఫూర్తితోటి భావి తరాలకు యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో మొఘలులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయన పరిపాలన కూడా పరమతస్తులను కూడా గౌరవించి ఆయన సైన్యంలో అన్ని మతాలను కూడా కూడగట్టుకొని పరిపాలన సాగించినటువంటి మంచి పోరాట యోధుడు. మరి ఆయన పోరాట స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజు పోరాటం చేసిన ఈ రోజు మనం పోరాటం కాదు, ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా నీ కులం నా కులం కాదు, అన్ని కులాలు ఒకటే, ఒక మంచి మనసుతోటి ఏ పని చేసినా అందరినీ కలుపుకొని చేయాలనేది ఒక సన్మార్గమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో ప్రజల మీద మక్కువతోటి ప్రజలకు పన్నులు వేయద్దు, ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టద్దు, ప్రజలంతా కూడా ఒకటే, ఏ కులమైనా ఏ మతమైనా భరత జాతి ముద్దు బిడ్డలు అని చెప్పి పెద్ద ఎత్తున కుల మతాలకు అతీతంగా పరిపాలన చేసి భారతదేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఆ శివాజీ గారి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషం. ఈ ఒక్క మరిపడికే కాదు, అన్ని గ్రామాల్లో అతని విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడే చాలా మంది పెద్దలు చెప్పారు, మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్
రాజ్యాంగం రాసిండు, మనందరికీ హక్కులు కల్పించిండు, ప్రతి పౌరుడికి భారతదేశంలో జీవించే హక్కు కల్పించిండు. కానీ అలాంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆనాటి శివాజీ గారి ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగాన్ని రాసినట్టే 396 సంవత్సరాల కింద జన్మించినటువంటి శివాజీ గారికి ఏ రకంగా భారతదేశ పౌరుల మీద, భారతదేశ హక్కుల మీద ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి, ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలని చెప్పి ఆ రోజుల్లో చేసినట్టే ఎంతటి మహానుభావుడో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు కూడా వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎలక్షన్ల వరకే జెండాలు పట్టాలి, ఎలక్షన్ వరకే రాజకీయం ఉండాలి. కానీ అలాంటి వీర యోధుని స్ఫూర్తితోటి మనందరం గ్రామాలను, ఈ పట్టణాలను, పల్లెలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ రాగానే నీ కులం వేరు, నా కులం వేరు, నా మతం వేరు కాదు. పార్టీలు ఉంటే ఎవరి పార్టీలు చేసుకోవచ్చు, కానీ గ్రామాభివృద్ధి విషయంలో కానీ ఇక్కడ సమస్యల విషయంలో అందరం ఏకమై ఆ రోజు పోరాటం చేసిండు. కానీ ఈ రోజు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మనందరం ఆయన స్ఫూర్తిగా తీసుకొని, ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన అడుగు జాడల్లో మన మతాన్ని మరోగా గౌరవించుకున్నాం. కానీ పరమతాన్ని కూడా అంతే తీరుగా గౌరవించుకొని, పక్కవాడిని కూడా గౌరవించి ముందుకు పోయినప్పుడే ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను సాధించగలుగుతాం. కాబట్టి నిజంగా ఈ మరిపడే గ్రామంలో అంత పెద్ద వీర శివాజీ గారి విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషం. మీరు ఈ మండలానికి కాదు, ఈ నియోజకవర్గానికి కూడా ఆదర్శంగా అందరి యువత. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, ఎన్జీఎఫ్ బిఎం నాయుడు, మాతృమూర్తి అయిన కీర్తిశేషులు బాల వెంకటరమ్మ ఇటీవల స్వర్గస్థులైనారు. ఈ సందర్భంగా ఇష్టబంతి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పనాన్ విజయ నరసింహారెడ్డి, జూలకంటి రంగన్న, మిర్యాలగూడ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు సాంబశివరావు, డబ్బికార్ మల్లేష్, డిఆర్ జాడిరాజు, ముక్కాపాటి వెంకటేశ్వర్లు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, ఎన్జీఎఫ్ బిఎం నాయుడు, మాతృమూర్తి అయిన కీర్తిశేషులు బాల వెంకట్రమ్మ గారు ఇటీవల స్వర్గస్థులైనారు. ఈ సందర్భంలో ఇష్టబంతి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన్న విజయసింహారెడ్డి, జూలకంటి రంగన్న, మిర్యాలగూడ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ముద్దిరెడ్డి నర్సిరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు సాంబశివరావు, డబికర్ మల్లేష్, డాక్టర్ జాడి రాజు, ముక్కపాటి వెంకటేశ్వర్లు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ప్రేమ, ఆప్యాయతలకు ప్రతిరూపంగా నిలిచిన కుటుంబం అన్నారు. అలాంటి కుటుంబానికి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులను, గురువులను పూజించడంలో బాల వెంకటరమ్మ కుమారులకి మంచి గౌరవం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోకల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సైదులు అడవిదేవులపల్లి సర్పంచ్ చిన్నరామయ్య, అనంతరెడ్డి, దామర్చెల్ల సర్పంచ్ మాజీ బంటు కిరణ్, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ కుల సంఘ నాయకులు మరియు కుటుంబ సభ్యులు, బాల సత్యనారాయణ, బాల శ్రీనివాస నాయుడు, మాజీ సర్పంచ్, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. కుటుంబ సభ్యులు బాల వెంకటరామ గారు, కీర్తిశేషులు బాల వెంకటరామ గారు ఫిబ్రవరి 8, 2026 మమకారాల ప్రతిరూపం. ఈ రోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మన హృదయాలు.
బాల వెంకటరామ గారు ఫిబ్రవరి 8 సైడ్ ఉండండి మీ సైడ్ ఉండండి మన హృదయాల్లో నిలిచే ఉంటాయి. ఫిబ్రవరి 18 నువ్వు కూడా ట్రై చేస్తావు ఆనందం బుధవారం రోజున మా అమ్మగారు పట్టుకొని ఒక ఇచ్చేస్తాను వాళ్ళతో పాటు సైడ్ అన్న రమేష్ గారు ఇటీవల నిర్వహించిన సూర్యాపేట పట్టణ పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించిందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా దాదాపు 95కి పైగా మున్సిపాలిటీలు మరియు 6 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచినట్లు స్పష్టమైందన్నారు. ఇటీవల నిర్వహించిన సూర్యాపేట పట్టణ పురపాలక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించిందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా దాదాపు 95కు పైగా మున్సిపాలిటీలు మరియు 6 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ప్రజలు పట్టణ ప్రాంతాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచినట్లు స్పష్టమైందన్నారు. ఈ విజయాన్ని
విజయానికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వమని తెలిపారు. ప్రజాపాలనను పారదర్శకంగా అమలు చేస్తూ 6 గ్యారంటీలు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందన్నారు. గతంలో పిసిసి అధ్యక్షునిగా పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని అభినందించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 31 వార్డులలో ఘన విజయం సాధించిందని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ రెబల్స్గా గెలిచిన 4 స్వతంత్ర సభ్యులలో కలిపి దాదాపు 35 స్థానాలలో కాంగ్రెస్ బలం నిలిచిందన్నారు. ఈ విజయానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీరారెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య సహా నాయకులందరూ ఐక్యంగా పనిచేయడం కారణమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షఫీముల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, బైరబోయిన శ్రీనివాస్, పిల్లల భవానీ రమేష్ నాయుడు, నాయకుల ముదిరెడ్డి రమణారెడ్డి, ధరావత్ వెంకన్న నాయక్, ధర్మానాయక్, వల్దాసు దేవేందర్, నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, అమర కామన. దాంతో ఇట్లా రియాక్షన్ అదే పట్టుకోరు షుగర్ ఉందా? పెట్టుడే రామారెడ్డి గారు ఇద్దరు థ్యాంక్ యూ. అన్నట్టు అసలు ఓట్లే కాలేదు, ఆ ఓట్ల రోజే క్యాంపులు పెట్టే పరిస్థితి. అంటే ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయాలి, పార్టీలను కన్ఫ్యూజన్ చేయాలని ఒక ఆలోచనతోటి మరి ఈరోజు క్యాంపులు పెట్టి మేమే గెలుస్తున్నాం అని చెప్పి మరి కన్ఫ్యూజన్ చేసే పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఎన్నడూ లేని విధంగా 11 వార్డులకే బీఆర్ఎస్ పరిమితం కావటం ఇలా జగదీశ్వర్ రెడ్డి నాయకత్వానికి పనితీరుకు నిదర్శనం. గత ఎన్నికలలో కూడా చూసినట్టయితే 48 వార్డులలో 24 వార్డులే గెలవడం జరిగింది. అంటే మాయ మాటలతోటి మభ్యపెడుతూ
ఆయన రాజకీయాలు నడిపిస్తున్నాడే తప్ప వాస్తవంగా కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ తెలుసుకొని ముందుకెళ్ళాలని కూడా నేను సూచిస్తున్నాను. ఇలాంటి ప్రజాబలం ఉన్న కాంగ్రెస్ పార్టీని, బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా సమర్థించాలి. ప్రతిపక్ష పార్టీగా మేమేమైనా తప్పప్పులు చేస్తే సూచించండి, కానీ అదే పనిగా రోజు బట్టగాల్చి మీదేసి ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది, ఎక్కడ ఏది గెలవదని చెప్పే ప్రయత్నంను మానుకోవాలని కూడా హితవు పలుకుతూ, మరి ఎనీ టైంలో ఏ క్షణాన్నైనా కూడా మరి అటు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. దానిని కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి పెద్ద ఎత్తున మరి ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఏదైతే మేము సామాజిక న్యాయం అనే ఎజెండాను అటు గ్రామ పంచాయతీలో ఇంప్లిమెంట్ చేసినాం. ఈరోజు బీజేపీ వాళ్ళు ఆ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ను మరి వాళ్ళు అమలు చేయలేని పరిస్థితులలో కూడా పార్టీ పరంగా దాదాపు మున్సిపాలిటీలలో 61% పైగా ఈరోజు మరి బీసీలకు న్యాయం చేయటం, దాదాపు 87% ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది. బీసీలు కానీ బడుగు బలహీన వర్గాలందరూ. నల్గొండ జిల్లా దిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో శంకర నేత్రాలయ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత కంటిపొర చికిత్స శిబిరం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కంటి శిబిరాన్ని దివంగత గోలి నరసింహారెడ్డి మరియు గోలి కృష్ణమ్మల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గోలి బుచ్చిరెడ్డి యుఎస్ఏ మరియు డాక్టర్ కాటూరి శోభారాణి యుఎస్ఏ నిర్వహించారు. నల్లగొండ జిల్లా దిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో శంకర నేత్రాలయ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పొర చికిత్స శిబిరం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కంటి శిబిరాన్ని దివంగత గోలి నరసింహారెడ్డి మరియు గోలి కృష్ణమ్మల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గోలి బుచ్చిరెడ్డి యుఎస్ఏ మరియు శ్రీమతి డాక్టర్ కటూరి శోభారాణి యుఎస్ఏ నిర్వహించారు. ఈ కంటి శిబిరానికి మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి కంటి సమస్యలు ఉన్న గ్రామస్తులు పెద్ద ఎత్తున విచ్చేసి కంటి సమస్యలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి ప్రజలు అభినందనలు తెలిపారు. బాబాయ్ రాజ్ బాబాయ్ నిల్చో.
క్యాంప్ స్టార్ట్ చేశాము. ఐ క్యాంప్ ఆర్గనైజ్ చేసే సంస్థ పేరు శంకర నేత్రాలయ. ఈ సంస్థ చాలా రోజుల నుండి పనిచేస్తుంది. ఇది 1978లో చెన్నైలో బద్రీనాథ్ అనే ఒక పద్మ విభూషణ్ అవార్డు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చాలా గొప్పగా పెరిగింది. 1988లో మా యుఎస్ఏలో ఆచార్య గారు అని స్టార్ట్ చేశారు. అప్పటి నుండి లాస్ట్ ఆల్మోస్ట్ 40 years we are serving the people of India to do a free eye service all over India. ఈ సంస్థ గొప్పతనం ఏంటంటే it will go to, we have buses called MESU అంటే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్స్. ఇవి ఏ రిమోట్ ఏరియా పోయినా కానీ ఆపరేషన్స్ అక్కడనే చేయొచ్చు. ఒక బస్సులో ఆపరేషన్స్ అవుతాయి, ఇంకో బస్సులో పోస్ట్ సర్జికల్ కేర్ ఉంటుంది. సో అందుకని ఇది పేద ప్రజలకి చాలా ఉపయోగంగా ఉంది. ఇప్పుడు మన దేశంలో 5 మేసు సెంటర్స్ ఉన్నాయి. అందులో హైదరాబాదు ఒకటి, చెన్నై, పుట్టపర్తి, తర్వాత ఎటియాపురం అండ్ జంషెడ్పూర్. మేము ఇంకొక 3 స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అందులో ఒకటి వైజాగ్, జోధ్పూర్ రాజస్థాన్లో, ఇంకోటి సిక్కెర్ అని రాజస్థాన్. ఇవి నెక్స్ట్ 2 years లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంతవరకే శంకర నేత్రాలయ అనే ఆర్గనైజేషన్ లక్షల మందికి ఆపరేషన్ చేసింది. ఇంకా ఫ్యూచర్ లో మేము ఇది దేశవ్యాప్తంగా మేసు సెంటర్స్ పెట్టి మూల పేద ప్రజలకు సాయం చేయాలని మా ఉద్దేశం. మీ నాన్నగారు, మీ అమ్మగారు జ్ఞాపకార్థంగా ఈ క్యాంప్ ఏదైతే ఉందో ఈ మా ఏరియాలో ఫస్ట్ టైం. అయితే ఇది మా నాయన గోలి నరసింహారెడ్డి, మా అమ్మ గోలి కిష్టమ్మ పేరు మీద స్టార్ట్ చేశాం. సో ఈ క్యాంప్ 10 రోజులు ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మాక్సిమం నెంబర్స్ ఈ క్యాంప్ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను. అట్లీస్ట్ 2000 ఈజ్ మా టార్గెట్. మరి చూడాలి నెక్స్ట్ 10 days లో ఎంతమంది వస్తారో చూడాలి. లాస్ట్ ఆల్మోస్ట్ 20-25 days నుండి మా బ్రదర్స్ రామ్ రెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి, తర్వాత హరీష్ మా నెబ్యూ, అండ్ మా ఇంకో తమ్ముడు రాజేందర్, వీళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్కి వెళ్ళారు. చుట్టుపక్కల ఆల్మోస్ట్ డిండి మండలం అంతా వెళ్ళారు. దగ్గర 30 విలేజ్ల్లో ఆటో పెట్టి ప్రచారం చేయించాము. ప్రస్తుతానికి నేను నిన్న వచ్చాను. చాలా మంది చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ వాళ్ళకి తెలిసిపోయింది. దీని స్పందన చాలా బాగుంటుందని వింటున్నా. కానీ ఈ రోజు అయితే చాలా మంది వచ్చారు. ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా 25th వరకు కూడా చాలా మంది వస్తారని అనుకుంటున్నా. ప్రాబబ్లీ మై హోప్ ఇస్ ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. చెక్ ఎట్లా ఉంటది అంటే నార్మల్ గా ఈ పేషెంట్స్ అందరినీ నార్మల్ గా ఐ టెస్ట్ చేస్తూ ఉంటారు. వైద్య సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళే డిటర్మిన్ చేస్తారు ఏదైనా ఆపరేషన్ అవసరమా లేదా అని చెప్పేసి. అండ్ ఆపరేషన్ చేసేటట్టు అయితే వాళ్ళని ఇక్కడనే ఉంచుతాము. వాళ్ళు 2 days తర్వాత ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఇది చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము జనరల్ గా ఈ ఫుడ్ కూడా అరేంజ్ చేశాము. పేషెంట్స్ డిఫరెంట్ పేషెంట్స్ తోటి ఎవరైనా వచ్చారో వాళ్ళకైతే కంపల్సరీగా ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా ఈ ఫుడ్ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. నల్గొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న అత్యంత దారుణ ఘటన న్యాయ వృత్తి గౌరవాన్ని, న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని తీవ్రంగా కలిసివేసిందని నల్గొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మందా నగేష్ అన్నారు.
న్యాయవాది జి నరేష్ నివాసంపై కొంతమంది దుండగులు దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా హత్యాయత్నానికి కూడా వెనకాడపోవడం అమానుష్యమైన చర్య అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న అత్యంత దారుణ ఘటన న్యాయమూర్తి గౌరవాన్ని, న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని తీవ్రంగా కలిసివేసిందని నల్గొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శకులు కట్ట అనంతరెడ్డి, మందా నాగేష్ అన్నారు. న్యాయవాది జి నరేష్ నివాసంపై కొంతమంది దుండగులు దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా హత్యాయత్నానికి కూడా వెనకాడకపోవడం అమానుషమైన చర్య అన్నారు. నరేష్ భార్యపై, చిన్న కూతురుపై విచక్షణ రహితంగా దాడి చేయడం మనసును కలిపివేసే ఘటన అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని, న్యాయమూర్తి పట్ల ఉన్న ద్వేష భావనకు, న్యాయ పరిరక్షణ వ్యవస్థపై ఉన్న సవాల్కు స్పష్టమైన నిదర్శనం అన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న రాత్రి నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు వెళ్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గురువారం నల్గొండ జిల్లా బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి జిల్లా కోర్టు సముదాయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు ఐక్యత, ఆవేదన, ఆగ్రహం, నిరసన ద్వారా వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, కార్యదర్శి మందా నాగేష్ మాట్లాడుతూ గత 5-6 సంవత్సరాలుగా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిరంతరం పోరాటం చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శిస్తున్నాయని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల భద్రత, గౌరవం కాపాడకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు జి వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ ఠాగూర్, జె భాస్కర్ రెడ్డి, ఎం నాగిరెడ్డి, టి కిషోర్ కుమార్, పి శేఖర్, జనిగాల రాములు, జిఎన్ఎస్ ప్రసాద్, అన్నపూసల ఐలయ్య, బి అశోక్ కుమార్, మేఘ యాదగిరి రెడ్డి, ఎం ప్రేమిల, ఎన్ భాగ్యమ్మ, టి వరుణ, ఏ వెంకటరెడ్డి, కొండా శ్రీనివాస్, బి మధు, ముక్కెర శ్రీనివాస్, కామేష్, ఎంవి రమేష్, సల్లా నరేష్, బి సైదులు, బి స్వామినాథ్, గొలకాని నిఖిల్ యాదవ్, ఆవుల ప్రేమ్ సుందర్, పందుల సైదులు, సయ్యద్ అఫ్రోజ్, జోగు నగేష్, కుర్ర యాదగిరి, కె శంకరయ్య, అర్జున్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ ఏం సంగతి? ఓయ్ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు స్వస్తిహ వాచనంతో ప్రారంభమై రెండవ రోజైన ఈరోజు దేవతా ఆహ్వానము ధ్వజారోహణము నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణము. ధ్వజస్తంభం అధిపతి అయిన గరుత్మంతుని తెల్లటి వస్త్రంపై పసుపు, కుంకుమ, గంధముతో గరుత్మంతుని చిత్రపటాన్ని వేసి అందులోనికి వేద మంత్రాలతో, మూర్తి మంత్రాలతో ఆవాహం చేశారు ఆలయ అర్చకులు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు స్వస్తి వచనముతో ప్రారంభమై రెండవ రోజైన ఈరోజు దేవతాహ్వానము ధ్వజారోహణము నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణము. ధ్వజస్తంభం అధిపతి అయిన గరుత్మంతుని తెల్లటి వస్త్రంపై పసుపు, కుంకుమ, గంధముతో గరుత్మంతుని చిత్రపటాన్ని వేసి అందులోనికి వేద మంత్రములతో, మూర్తి మంత్రాలతో ఆహ్వానము చేశారు ఆలయ అర్చకులు. గరుత్మంతుని ఆహ్వానము చేసిన చిత్రపటాన్ని ధ్వజస్తంభానికి కట్టి పసుపు, కుంకుమలతో చేసిన అన్నం ముద్దలను ఆరగింపుగా ఎగరవేసి నైవేద్యంగా సమర్పించి ముక్కోటి దేవతకు స్వామివారే కళ్యాణ ఆహ్వానము గరుత్మంతుని ద్వారా అందచేశారు. ఉపనిషత్తులలో శ్లోకాలతో, వేద పారాయణములతో అర్చకులు దేవతలను ఆహ్వానించారు. గరుత్మంతునికి నైవేద్యంగా సమర్పించిన అన్నం ముద్దలను భక్తులకు పంచిపెట్టారు. ఈ అన్నం ముద్దలను సంతానము లేనివారు తింటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అన్నం ముద్దల కొరకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చారు. అనంతరము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రత్యేక అలంకారము స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వీధులలో స్వామివారి అలంకార సేవ ఊరేగించారు. బ్రహ్మోత్సవాల రెండో రోజు ధ్వజారోహణం పేరుతో గరుత్మంతునికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ముక్కోటి దేవతలను వేద మంత్రాలతో ప్రత్యేక పూజలతో ఆహ్వానించినట్లు ఆలయ అర్చకులు భవానీ శంకర్ తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ నరసింహమూర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు. శ్రోం లక్ష్మీ నారసింహాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రోం లక్ష్మీ నారసింహాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం క్షౌం లక్ష్మీ నారసింహాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం
వారి భక్తులకి విజ్ఞప్తి, నిన్నటి నుండి మనం 11 రోజుల పాటు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇటు బ్రహ్మోత్సవాల్లో అందరూ భక్తులు పాల్గొనే విధంగా మనం వివిధ రకమైనటువంటి చర్యలు విస్తృతంగా చేపట్టడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 24వ తారీఖు ఎదుర్కోళ్ళు, 25వ తారీఖు స్వామివారి తిరుకల్యాణం, 26వ తారీఖు రథోత్సవం ఉంటుంది. ఈ 3 రోజుల లోపల భక్తులు గత అనుభవాలను బట్టి విశేష సంఖ్యలో పాల్గొన్నటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. ఈసారి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మనం అనేక రకాల చర్యలు చేపట్టడం జరిగింది. వాటిలో భాగంగా ఆర్టీసీ బస్సుల్ని మనం పాత బస్ స్టాండ్ నుంచి, తర్వాత వసతి గృహ సముదాయం నుంచి కూడా మనం నడుపుకుంటున్నాం. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ప్రియ భగవద్బంధులారా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవాన్నిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించుకోవడం జరిగింది. నిన్నటి రోజు షష్ఠివాచనం, సాయంకాలము ముత్సంగ్రహణ అంకురారోపణ కార్యక్రమం జరిగింది. ఈరోజు మొదటి రోజు అగ్ని ప్రతిష్ట, మంటపంలో యాగశాలలో ధ్వజకుంభ ఆరాధన, మూర్తికుంభ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ధ్వజపట అధివాసము చేసుకొని పురవీధులలో ప్రదక్షిణ పూర్వకంగా ధ్వజస్తంభం వద్దకు విచ్చేసి గరుడపటాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మనకు గరుత్మంతుడు భగవంతునికి ప్రీతికరమైనటువంటి వాహనం. భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలన్నా గరుడ వాహనాలుండై వెళుతూ ఉంటాడు. అలాంటి గరుడు మాతృదాస విముక్తి కొరకు చేసినటువంటి వాడు. మాతృభక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని నిరూపించినటువంటి పరమాత్మ యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. గరుత్మంతుడు వేద స్వరూపుడు. వేదాలను 4 వేదాలు ఏ విధంగా మనం ధ్యానిస్తే ఫలిస్తాయో ఆ యొక్క గరుత్మంతుడు వాహనం మీద రెక్కలతోని వెళుతున్నప్పుడు ఆ యొక్క రెక్కల యొక్క గాలికి మనకు వేద స్వరూపంగా, సామవేద స్వరూపంగా, ఋగ్వేద యజుర్వేద స్వరూపంగా వెళుతున్నట్టుగా మనకు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక దొంతిరి సోమిరెడ్డి ఫంక్షన్ హాల్లో మున్సిపాలిటీలో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ హాజరై విజయం సాధించిన కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక దొంతిరి సోమిరెడ్డి ఫంక్షన్ హాల్లో మున్సిపాలిటీలో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ హాజరై విజయం సాధించిన కౌన్సిలర్లకు శాల్వాలతో సన్మానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాల పాలనలో సబండ వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారని, రైతులు, మహిళలు, విద్యార్థులు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి సారించకుండా కేసీఆర్ మరియు ఆయన కుటుంబాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్స్ పాకల మౌనిక హరీష్, మోతే కనకమ్మ వెంకటేష్, యాట శివ, బీజాని కళ్యాణి మధు, మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, సీనియర్ నాయకులు బొట్ల పరమేశ్వర్, మొగలుగాని మల్లేశం, కొప్పుల హరినాథ్, బేతిరాములు, కర్రె అశోక్, మాదాసు ఫిలిప్స్, అడ్డెపు బాలస్వామి, క్యాసకల అనసూయ, కటకం మల్లేష్, పూల శ్రావణ్, సీసా మహేశ్వరి, యాటజయ తదితరులు పాల్గొన్నారు. సరే, నాయకత్వ లోపాలు ఉండొచ్చు, కింద ఉన్నటువంటి అనేక రకాల బాధలు ఉండొచ్చు, అవన్నీ కూడా సవరించుకొని
వెంకయ్యాలి నేను మీరు కొడతా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తూ ఉంటే అధర్మ పరిపాలన సాగుతూ ఉంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో అనేక మందిని భయభ్రాంతులకు గురి చేసి అనేక మందిని అరెస్టు చేసి అక్రమంగా గెలిచినటువంటి కౌన్సిలర్లను కొనుగోలు చేసి వాళ్ళు మేమే ఈ సంఖ్య గెలిచిందని చెప్పి పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం లేదు, అప్రజాస్వామికంగా రాక్షసంగా ఒక్కొక్కరిని అనేక రకాలుగా హింసించినటువంటి మాట ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏది అమలు కాకపోగా అమలు చేయకపోగా ఇవాళ ఎన్నికలను పెట్టి ఎన్నికలలో కూడా అందరినీ మోసం చేసి బీసీలను కూడా 42% ఇస్తా అని చెప్పి అది కూడా మోసం చేసి ఇవాళ ఎన్నికలకు పోయి డబ్బులు ఎక్కువ వెదజల్లి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వైనం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 10 సంవత్సరాలు ప్రజలు అద్భుతంగా అంటే ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాలు మరి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి తెలంగాణను మళ్ళీ దాదాపు 20 ఏళ్ళు వెనుకకు నెట్టుకపోయే సంగతిగా జరుగుతూ ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక బీహార్ సంస్కృతిని తీసుకొచ్చి మరి ఇక్కడ మరి తెలంగాణలో జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికలు ఏదొచ్చినప్పుడు అప్పుడు ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చింది గుర్తురాదు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతాం, దానికన్నా ముందే రైతు బంధు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి రెండు సార్లు రైతు బంధు ఎటుపోయింది, 2 సార్లు రైతులు ఏమైనరు మాత్రమే ఇవాళ ముఖ్యమంత్రి అయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క వేదిక మీద ఆయన మాట్లాడేటువంటి మాట కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడతారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం నన్ను ముఖ్యమంత్రిని చేసింది, తెలంగాణ ప్రజలు నన్ను గెలిపించారు, వారి కోసం ఏం చేయాలి, నేను వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను ఏ విధంగా నిలబెట్టుకోవాలి, మహిళలకు అనేక మాటలు ఇచ్చినాం, విద్యార్థులకు అనేక మాటలు ఇచ్చిండ్రు, వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేరు. ఆ మాట కూడా ఊసెత్తడం పరిస్థితి లేదు. కేవలం మరి కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారిని కించపరచడం అదొక్కటే ఆయన పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పని. పర్సెంట్ కూడా వాళ్ళు గెలవలేదు. కానీ ఇవాళ బరాబర్గా వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో మేము కూడా సరైన షేర్ తీసుకున్నాం. ఇన్ని అవాంతరాలు కలిగించినా ఇన్ని అవకతవకలు కలిగినా ఎక్కడ కూడా భయపడకుండా కార్యకర్తలందరూ నాయకులందరూ వీరోచితంగా పోరాటం చేసిండ్రు. వాళ్ళు ఎన్ని కుట్రలు బన్ని అప్రజాస్వామిక వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేసిన మా కార్యకర్తలు కూడా నాయకులు కూడా అద్భుతంగా మరి కష్టపడి పనిచేసిరు తెలంగాణ అంతటా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. రేపు రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నిక జరిగినా ప్రజాస్వామికంగా జరపండి. నిజంగా జరిగితే ఖచ్చితంగా గెలిపేవరదో తెలుస్తుంది. మీరు ఎన్ని కుట్రలు కుయంత్రాలు చేసినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మా సమస్యలు తీర్చాలి, మా కష్టాలలో భాగస్వాములు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కాలం దగ్గరనే వస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని ప్రజలందరూ కోరుతున్నాడు. ప్రజల తరఫున నేను కూడా కోరుతా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మంతపురి గ్రామంలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహదాత డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పల్లె సంతోష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా శివాజీ అడుగుజాడల్లో నడుచుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మంతపురి గ్రామంలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహదాత డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి హాజరై
విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పల్లె సంతోష్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంతపూరి ఉప సర్పంచ్ దంతూరి స్వామి, మాజీ సర్పంచ్ కందుల శంకర్, గ్రామ వార్డు సభ్యులు, విద్యావేత్త బండిరాజుల శంకర్, ఆచార్యులు, బీసీ సంఘం నాయకుడు పేరపు రాములు, పల్లా వెంకట రమణారెడ్డి, చక్కెళ్ళ రవి, కర్రె సత్తయ్య మరియు ఆలేరు 8వ వార్డు కౌన్సిలర్ బొట్ల సంపత్, గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నా ఈ కార్యక్రమాన్ని వారం రోజు 10 రోజుల్లోనే దిగ్విజయం చేసి ఇంత పెద్ద ఎత్తున మంతపూరి గ్రామానికి మంచి కార్యక్రమం. శివాజీ గారి గురించి, మహారాజ్ గారి గురించి చాలా విషయాలు వారు చెప్పారు, మీరు అందరు కూడా విన్నారు. కానీ నేను చెప్పబోయేది మరి ఇంత ఐక్యంగా యువత వారు మీరు విగ్రహం పెట్టుడే కాదు, ఇక్కడ పెట్టిన విగ్రహం వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడైనా మీరు ఎంచుకున్న మీ జీవితం కోసం, మీ లైఫ్ కోసం, మీ మార్గం ఏ మార్గమైనా కావచ్చు, పోయినప్పుడు వారిని స్ఫూర్తిగా తీసుకోండి. ఇక్కడ విగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకొని శివాజీ మహారాజును గుర్తుంచుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సక్సెస్ అన్సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ వీరత్వం అనేది ఉండాలా. అదేవిధంగా సన్మార్గంలో నడవడానికి కూడా మీకు అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సర్పంచ్ నాయకులు గారు అసెంబ్లీలో ముఖ్యంగా అది మనకు అదృష్టం. అదేవిధంగా ఇక్కడే మన సమీపమైనటువంటి రామచంద్ర సార్ ఊరు మరి కోటపాకి కాబట్టి ఇక్కడ అనేక కమ్యూనిస్టు ఉద్యమాలు నిర్మాణం చేసి రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మరి గొప్పవాళ్ళు వారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యువతకు స్ఫూర్తినిస్తూ మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొదటి నుండి యూత్ వైపు ఉండి ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలు అన్న టైగర్ మరి గొంగడి మహేంద్రన్న గారికి మరి మా ఊరు పక్షాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరి ఏదున్న భవిష్యత్తు రాజకీయాల్లో, భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేమందరం మనస్ఫూర్తిగా సహకరిస్తూ మరి మేము వాళ్ళ అంటే పాలకపక్షానికి, అదేవిధంగా మా దగ్గర ఎలక్ట్ అయినటువంటి పాలకవర్గాన్ని కూడా మేము పరోక్షంగా అన్ని విధాలా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించిన బీజేపీ 8వ వార్డు కౌన్సిలర్లు బొట్ల సంపత్, 5వ వార్డు కౌన్సిలర్ పాసికంటి సంపత్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వచ్చే సంవత్సరం శివాజీ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చౌరస్తాకు శివాజీ పేరు నామకరణం చేయాలని కోరారు. యువత శివాజీ అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించిన బీజేపీ 8వ వార్డు కౌన్సిలర్ బొట్ల సంపత్, 5వ వార్డు కౌన్సిలర్ పాసికంటి సంపత్. వారి సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వచ్చే సంవత్సరం శివాజీ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చౌరస్తాకు శివాజీ పేరు నామకరణం చేయాలని కోరారు. యువత శివాజీ అడుగుజాడల్లో నడవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలుగూరి శాంతిరెడ్డి, వడ్డేమాన్ నరేందర్, ఆయిల్ సందీప్, కందుల శంకర్, బింగి బాన్, బజరంగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన హిందూ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఆలేరు పట్టణ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇదొక ప్రత్యేక దినం మా అందరికీ కూడా, వాస్తవానికి ముఖ్యంగా యువతకి. ఎందుకంటే ఇప్పుడున్న యువత శివాజీ మహారాజ్ గారి అడుగులేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని ధర్మం కోసము వయసుని లెక్క చేయకుండా యువత అందరూ కూడా హిందూ ధర్మం కోసం కానీ ఒక ధర్మాన్ని నిలబట్టే అడుగులు వేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. సందర్భంగా యువత ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ చౌరస్తాని మేమందరం కూడా శివాజీ మహారాజ్ చౌరస్తా లాగా మనమందరము చేసుకోవాలని చెప్పేసి వారి యొక్క ఏవైతే అడుగులు ఉన్నాయో, ధర్మానికి ఏవైతే అడుగులేసిందో, మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎంతో కృషి చేసిన వారు, ప్రాణ త్యాగం చేసినారు. సో మన యువత అందరం కూడా ఆయన అడుగులని ఫాలో అయ్యి మనందరం కూడా ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ఉండాలని చెప్పేసి యువతనందరినీ కూడా కోరుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదములు. గత 10 సంవత్సరాల నుంచి మనం ఆలేరు పట్టణంలో శివాజీ జయంతి ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీ విజయవంతంగా చేస్తున్నాము. ఈ సంవత్సరం మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా శివాజీ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయాలనుకున్నాము. అది అందరి సపోర్ట్తో, అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం ఖచ్చితంగా రానున్న అత్యంత తొందరలో ఇక్కడ రైల్వే గేట్ సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసి ఈ రహదారికి ఛత్రపతి శివాజీ చౌరస్తాగా పేరు పెట్టి మనం తొందరలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మొదట నూతనంగా ఎంపికైన ఇద్దరు కౌన్సిలర్కి నా హార్దిక శుభాకాంక్షలు. ఆలేరు భవిష్యత్తు యువతపైనే ఉంది. యువత ముందుకొచ్చారు, ఈసారి కౌన్సిలర్ని గెలిపించుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఛత్రపతి మహారాజ్ అతను చేసిన హిందూ ధర్మానికి చేసిన ఎంతో సేవను మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మొఘలులు ముందుకొచ్చి దండోపదండాలుగా ముందుకు వచ్చినా సరే ఒక్కడై నిల్చున్నాడు. అదే ధైర్యం మన ఇద్దరు కౌన్సిలర్లకు మన యువత ఇవ్వాలి. ఈరోజు మన ఛత్రపతి శివాజీలు ఎవరంటే వీళ్ళిద్దరే ఈరోజు మనకి ఆలేరుకి అందరి అండాదండలతో మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ శివాజీ మహారాజుని నిలబెట్టుకోవాలి. కాబట్టి అందరి సహకారాలు మేము కావాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈరోజు మన ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడ కలుసుకున్నాము. ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠ మనం ఇక్కడ చేయాలి. ఆలయంలో చాలా రోజుల నుంచి డిలే అయింది. అది ఇక్కడ చేసి మనము ఛత్రపతి శివాజీ యొక్క గొప్పదనం అందరికీ చాటించాలి. ఛత్రపతి శివాజీ గొప్పదనం అంతా ఇంత కాదు. అతను చేసిన దాంట్లో మనం 10% చేసినా కానీ, యువత చేసినా కానీ మన భారతదేశం హిందూ సమాజం ఎక్కడో ఉంటుంది. దానికోసం అందరం కృషి చేయాలని నేను ఈ సందర్భంగా అందరూ కోరుకుంటాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాల నుండి ఆలేరులో ఘనంగా ఛత్రపతి శివాజీ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని ఈరోజు మనము ఒక సంకల్పంతో ఇక్కడికి దిగినాం. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆలేరులో ఉన్న పట్టణ యువతకు ముఖ్య విజ్ఞప్తి, మనం ఈరోజు ఇక్కడికి వచ్చి మనం ప్రోగ్రాం చేసినాము అయిపోయింది అని కాదు. మనతో పాటు ఇంకొక 5గురిని మనం ఒక శివాజీ వారసులాగా తయారు చేసుకొని ఆలేరు పట్టణంలో విగ్రహానికి ఏర్పాటుకు ఆలేరు పట్టణ యువత అంతా ముందుకు వచ్చి అన్న మీ వంతు మేము కూడా తిరుగుతామని, మా వంతు సహకారాలు ఉంటాయని ముఖ్యంగా యువత ముంగటికి వచ్చి చెప్పాలని, అదేవిధంగా మేము యువతకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క యువకుడికి ధన్యవాదాలు. నల్గొండ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో స్థానిక రామగిరి నుండి వీటి కాలనీ హనుమాన్ టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
నల్గొండ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో స్థానిక రామగిరి నుండి వీటీ కాలనీ హనుమాన్ టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నల్గొండ పట్టణంలోని హిందువులు పెద్ద ఎత్తున పాల్గొని జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిందూ వాహిని సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందువును గౌరవించవలసి ఉందని, హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ధర్మాన్ని కాపాడాలని కోరారు. సమాజంలో గుడి ధర్మాన్ని నేర్పుతుందని, బడి మన చదువు విజ్ఞానాన్ని నేర్పుతుందని తెలియజేశారు. తల్లి అడుగుజాడల్లో నడిచిన ప్రతి ఒక్కరూ వీర శివాజీ కావాలని, హిందూ ధర్మం కోసం పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువత, హిందూ ధర్మ రక్షకులు, హిందూ వాహిని సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. రైతులు బత్తాయి సాగులో మెలకువలు, మార్కెటింగ్ విధి విధానాలు తెలుసుకోవాలన్న జిల్లా కలెక్టర్. గూండాల మండలం మరిపడిగ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బిఎం నాయుడు మాతృమూర్తి అయిన కీర్తిశేషులు బాల వెంకటరమ్మకు నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి వెల్లడి. ఎర్రగుంటపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిర ప్రారంభం. దివంగత గోలి నరసింహారెడ్డి మరియు గోలి కృష్ణముల జ్ఞాపకార్థం ఏర్పాటు. న్యాయవాది నరేష్, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శకులు కట్ట అనంతరెడ్డి, మందా నాగేష్ డిమాండ్. అంగరంగ వైభవంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు 2వ రోజు దేవతాహ్వానము, ధ్వజారోహణము సాగాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సన్మానము. సన్మానించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహావిష్కరణ. మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో. ఆలేరు పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించిన కౌన్సిలర్లు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ర్యాలీ. ప్రతి ఒక్కరూ ధర్మం కోసం పనిచేయాలన్న హిందూ వాహిని సభ్యులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.